రెడ్డి అదే చెవిరెడ్డి వీళ్ళు ఏమనలేక సైలెంట్గా ఉంటారు. ఈయన వాళ్ళ జోలికి పోవట్లేదు కదా. కానీ వాళ్ళందరికీ కూడా ఒకళ్ళు ఇంకొకళ్ళ మీద ఆధిపత్యాన్ని అంగీకరించే మనస్తత్వాలు వాళ్ళు కాదు రెడ్లలో కూడా. కాబట్టి అదొక మైనస్ కూడా ఉంది పెద్దిరెడ్డికి. కాకపోతే మనిషి వచ్చేటప్పటికి సూటిగా మాట్లాడగలడు. కానీ అతని దౌర్జన్యం అయింది, లేకపోతే ఆయన ఫ్యాక్షనిజం అన్నట్టు ఒరిజినల్ ఫ్యాక్షనిజం అనాలా దాన్ని రౌడీజం అనాలో తెలియదు నియోజకవర్గం. ఇంకొకళ్ళని బతకనియకపోవడం, ఇంకొకళ్ళని వాళ్ళు ఇంకో పార్టీ మాట ఊసెత్తనివ్వకపోవడం అన్నట్టు అది ఇప్పుడు రివర్స్ అయింది. ఒక రకంగా డేరింగ్ రాజకీయం చాలా 40 ఏళ్ల తర్వాత పెద్దిరెడ్డికి షాక్ ఇచ్చారు. 40 ఏళ్ల తర్వాత. ఎందుకంటే కాంగ్రెస్ అధికారం దిగి తెలుగుదేశం ఉన్న రోజున ఏం కాల. గతంలో పెద్దిరెడ్డి ఇబ్బంది పడింది కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా. ఆయన సీఎం అయినప్పుడు కొంచెం ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు ఈ స్థాయి ఇబ్బంది అన్నది ఊహించలేదు. రాయలసీమలో వైసీపీని క్లీన్ స్వీప్ చేయాలన్నా, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మోరల్గా దెబ్బతీయాలన్నా పెద్దిరెడ్డిని టార్గెట్ చేస్తే, పెద్దిరెడ్డిని వీక్ చేస్తే అది సాధ్యం అవుతుందని టీడీపీ ఏమన్నా భావిస్తోందా? రాయలసీమ మొత్తానికి అంత సీన్ అని వాళ్ళు అనుకోరు, వాళ్ళకి తెలుసు. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు రాయలసీమలో గతంతో పోలిస్తే అంటే క్లీన్ స్వీప్ అవ్వలేదు కానీ చాలా వరకు స్వీప్ అయిపోయింది. పెద్దిరెడ్డి ద్వారా కాదంటున్నా నేను అనేది. పెద్దిరెడ్డి చేసింది ఎంతవరకు అంటే చిత్తూరు, తిరుపతి అక్కడ వరకు. తిరుపతి కూడా మళ్ళీ పూర్తిగా ఏం చూడాల.